హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంట్ అక్వేరియం హాబీస్ ఛానల్. నేను నా ట్యాంక్లో కొత్తగా బేటా ఫిష్ని యాడ్ చేయబోతున్నాను. మనం బేటా ఫిష్ తీసుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి. అవి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టిప్, మనం ఫిష్ తీసుకునేటప్పుడు దానికి ఉన్న టెయిల్ నీట్గా ఉందా లేదా అని చూసి తీసుకోవాలి. కొన్ని వాటికి కట్ అయ్యి ఉండిద్ది. అవి కనుక నీట్గా లేకపోతే మనకి ట్యాంకులో వేసినప్పుడు లుక్ అంతలా బాగోదు. కొంచెం నీట్గా ఉంటే మటుకి ట్యాంక్లో వేసినప్పుడు లుక్ చాలా బాగుండిద్ది. మనం ఫస్ట్ సెకండ్ టిప్ చూసుకుంటే, మనం ఫిష్ తీసుకొచ్చిన తర్వాత ట్యాంక్లో వేసే ముందు ఒకసారి ఆ ప్యాకెట్ ఉండిద్ది కదా, అది డైరెక్ట్ వాటర్లో వేసుకొని ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ అట్లా వదిలేయాలి. ఇట్లా ఎందుకు వదిలేయాలంటే, మనకి అక్వేరియం షాప్లో ఉండే వాటర్ టెంపరేచర్ మన ట్యాంక్లో ఉండే వాటర్ టెంపరేచర్కి అది అడాప్ట్ అవ్వడానికి కోసం. మనం మన వాటర్ ట్యాంక్లో వేసినప్పుడు మన ట్యాంక్లో ఉండే టెంపరేచర్ ఆటోమేటిక్గా దానికి సింక్ అవుతుంది ఆ వాటర్కి. ఫస్ట్ ఆ ప్యాకెట్ మన వాటర్ కనుక హీట్ ఉంటే ఆ ప్యాకెట్ హీట్ అయ్యి లోపల ఉన్న వాటర్ కూడా దానికి తగ్గట్టుగా మారిద్ది. ఓకే, అందుకోసమని మనం ఒక 15 to 20 మినిట్స్ అట్లా పెడుతున్నాం. ఓకే, మన ట్యాంక్లో చూసుకుంటే పర్లింగ్ అయింది. నేను నా ట్యాంకులో టైమర్ కరెక్ట్గా మధ్యాహ్నం 1 కల్లే ఆఫ్ అయ్యేటట్టుగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియో తీసే టైంకి ఇది 4:30 అవుతుంది. 4:30 అయినా సరే పర్లింగ్ అట్లానే ఉంది. పర్లింగ్ జరిగేది మనకి లైటింగ్, దానికి అందాల్సిన CO2, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కరెక్ట్గా అందితే పర్లింగ్ జరుగుతుంది. పర్లింగ్ జరగడం అంటే చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేయటం. ఆక్సిజన్ రిలీజ్ చేసింది ఉంటే చూసారా, అదే మన ఫిషెస్కి ఆక్సిజన్ కింద, ఆక్సిజన్ వాటర్ లేకుండా. ఓకే, మనకి 15 మినిట్స్ అయిపోయింది. ట్యాంక్లో వేసుకుందాం ఫిష్ని. ఒక నెట్ తీసుకొని, ఫిషింగ్ నెట్ ఉండిద్ది కదా, దాన్ని తీసుకొని డైరెక్ట్గా వేసేసుకుంటాం ట్యాంక్లో. ఆ వాటర్ డైరెక్ట్ మన ట్యాంక్లో పోయకండి. ఒకవేళ బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే అది దాంట్లోనే ఉండిపోతుంది. మళ్ళీ మన దాంట్లో పోసామంటే మన దాంట్లోకి వస్తుంది. బేటా ఫిష్ వేయంగానే మనం ట్యాంక్లో ప్లాంటెడ్ అక్వేరియం కాబట్టి దీనికి కొంచెం అలవాటు అవడానికి కొంచెం కొత్తగా ఉండిద్ది. ఫస్ట్ అది చెట్ల కిందకి వాటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం సేపటికి అదే బయటకు వచ్చి తిరుగుతూ ఉండిద్ది. మనకి ఈ బేటా ఫిష్ వేసినప్పుడు కొన్ని ఫిషెస్ వేయకూడదు మన ట్యాంక్లో. అందులో ఒక టైప్ వచ్చేసి మాలీస్. అవి వేస్తే 2 కొట్టుకుంటాయి. దానివల్ల మన ఆ ఫిష్ చనిపోతుంది. దీనికి ఏం కాదు, కానీ అది మటుకి పాడైపోతుంది, ఫిష్ చనిపోతుంది. మనకి ఒకే ట్యాంకులో 2 ఫైటర్ ఫిషెస్ వేయకూడదు. మనకి బేటా ఫిషెస్కి టోటల్ 3 నేమ్స్ ఉంటాయి: బేటా ఫిషెస్, టెట్రా ఫిషెస్, ఫైటర్. ఒకే ట్యాంకులో 2 ఫైటర్స్ మట్టుకి వేయకూడదు ఎప్పుడు. ఓకే, మన ట్యాంకులో చూసుకుంటే నీట్గా ఉంది పర్లింగ్ అంతా. ప్రతి ప్లాంట్కి పర్లింగ్ జరిగింది. ప్రతి ప్లాంట్కి పర్లింగ్ జరిగిందంటే లైటింగ్ చాలా నీట్గా అన్నిటికీ అందుతుందని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.